శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. నవంబర్ 8 మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే పౌర్ణమి తిథి సాయంకాలం 4:31 వరకు ఉంది. ఆ తర్వాత పాడ్యమి తిథి వచ్చింది. నక్షత్రం భరణి నక్షత్రం ఉంది. మంగళవారం భరణి నక్షత్రంతో కలిసి వస్తే ముసల యోగం ఉంటుంది. ఈ ముసల యోగం అనేది దుఃఖాన్ని కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన ప్రయాణాలు చేస్తే ప్రయాణాల పరంగా చింత బాధ కలిగే సూచనలు ఉన్నాయి. ముసల యోగం వల్ల ప్రయాణాల్లో దుఃఖం రాకుండా ఉండాలంటే ఒక బెల్లం ముక్క నోట్లో వేసుకొని నవ్వులుతూ ప్రయాణం చేయండి. అలాగే సింధూరం బొట్టు పెట్టుకొని ప్రయాణం చేయండి. ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని కార్యనిమిత్తమై వెళితే ముసల యోగం ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బందులు కలగవు. అదేవిధంగా రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతి అయిన కుజుడు మిథునంలో బుధుడి ఇంట్లో ఉన్నాడు. కుజుడికి బుధుడు శత్రువు కాబట్టి ఈరోజు ఏవైనా సరే రియల్ ఎస్టేట్ వ్యవహారాలు వాయిదా వేసుకోండి. ఇంపార్టెంట్ రియల్ ఎస్టేట్ డీలింగ్స్ ఉంటే పోస్ట్ పోన్ చేసుకోండి. అలాగే ల్యాండ్ సేలింగు, ల్యాండ్ పర్చేజ్, హౌస్ సేలింగు, హౌస్ పర్చేజ్ ఇలాంటివి ఏమున్నా సరే వాటిని పోస్ట్ పోన్ చేసుకోవటం మంచిది. అలాగే మీ బ్రదర్స్తో మాట్లాడేటప్పుడు, సిస్టర్స్తో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. లేకపోతే లేనిపోని విరోధాలు కలిగే సూచనలు కూడా ఉన్నాయి. ఎందుకంటే కుజుడు ఈరోజు బుధుడి ఇంట్లో నీచబడి ఉన్నాడు కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే భరణి నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు తులలో స్వక్షేత్రంలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు. శుక్రుడు సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు కాబట్టి పెళ్లి ప్రయత్నాలకు అనుకూలం. వివాహపరమైన చర్చలు చేసుకోవచ్చు. సినిమాల్లో టీవీల్లో ఛాన్సెస్ కోసం ట్రై చేయాలనుకుంటే, ముఖ్యమైన పర్సన్స్ని కలవాలనుకుంటే కలవచ్చు. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి కూడా శుక్రుడి బలం చాలా అద్భుతంగా ఉంది. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా భరణి నక్షత్రం ఉంది కాబట్టి కోర్టుపరమైన వ్యవహారాలకు అనుకూలం. వ్యవసాయదారులు పైర్లకు పురుగు మందులు వేయటానికి అనుకూలం. ఎదుటి వాళ్ళకి మాయమాటలు చెప్పి ఒక్కొక్కసారి నమ్మించాల్సి వస్తుంది. ఎదుటి వాళ్లకు మాయమాటలు చెప్పి వాళ్ళని నమ్మించడానికి కూడా భరణి నక్షత్ర బలం పనిచేస్తుంది. మాయోపాయంతో కూడిన పనులు చేయటానికి నక్షత్రం బాగా పనిచేస్తుంది. మ్యాథమెటిక్స్ రిలేటెడ్ విద్యలు నేర్చుకోవటానికి, ఎస్ట్రాలజికల్ అంటే జ్యోతిషపరమైనటువంటి కోర్సులు, జ్యోతిషం తెలుసుకోవటానికి చేసే ప్రయత్నాలకు కూడా నక్షత్రం బాగా పనిచేస్తుంది. అలాగే అనారోగ్య సమస్యలని తొలగింపజేసుకోవటానికి చేసే ప్రయత్నాలకు అనుకూలం. అగ్ని సంబంధమైన పనులకు, ఫైర్ రిలేటెడ్ వర్క్స్ ఏవైనా సరే భరణి నక్షత్రంలో చేసుకుంటే మంచిది. ఒక్కొక్కసారి చెడు చేసైనా విజయం సాధించాల్సి వస్తుంది. అలా చెడు చేసైనా విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు కూడా భరణి నక్షత్ర బలం పనిచేస్తుంది. ఈ రోజుకున్న ప్రత్యేకత ఏంటంటే చంద్రగ్రహణము. రాహుగ్రస్త చంద్రగ్రహణం సందర్భంగా ఈరోజు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు విశేషంగా కలిసి రావాలంటే చంద్రుడికి సంబంధించిన సోం సోమాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు, రాహువుకు సంబంధించిన ఓం ఐం రాహవే నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదువుకొని 12 రాశుల వాళ్ళు పని మీద బయటికి వెళ్ళాలి. సోం సోమాయ నమః, ఓం ఐం రాహవే నమః ఈ మంత్రాలు చదువుకుని వెళితే విశేషంగా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే చంద్రగ్రహణం ఈరోజు ఏర్పడుతోంది కాబట్టి రాహుగ్రస్త చంద్రగ్రహణం సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ చంద్రగ్రహణం అనేది మధ్యాహ్నం 2:39 స్పర్శ ప్రారంభమవుతుంది. అంటే గ్రహణం అలా స్పర్శ అప్పుడే మొదలయ్యే సమయాన్ని స్పర్శ అంటారు. ఆ స్పర్శ 2:39 ఉంది. అలాగే గ్రహణానికి సంబంధించిన సంపూర్ణ స్థితి మధ్యాహ్నం 3:46 ఉంది. గ్రహణం మధ్యకాలం అంటే మిడిల్ టైము 4:29 సాయంత్రం ఉంది. గ్రహణం విడుపు అనేటటువంటిది ప్రారంభమయ్యే సమయం సాయంకాలం 5:11 ఉంది. గ్రహణం పూర్తిగా తొలగిపోయి మోక్షం వచ్చేటటువంటి సమయం, మోక్షం అంటే గ్రహణం పూర్తిగా వేడటం, ఆ సమయం సాయంకాలం 6:19 అవుతోంది. అంటే చంద్రగ్రహణ స్పర్శ మధ్యాహ్నం 2:39 అప్పుడే ప్రారంభమవుతోంది. చంద్రగ్రహణ మోక్షం
సాయంకాలం 6:19 అంటే అప్పుడు ముగింపు జరుగుతోంది. అంటే పూర్తి గ్రహణ కాలం అనేది 3:40 ఉంది. ఖగోళంలో మాత్రం ఇది సంపూర్ణ చంద్రగ్రహణము. భారతదేశంలో మాత్రం పాక్షికంగానే కనిపిస్తుంది. అందుకని భారతదేశంలో పాక్షిక చంద్రగ్రహణంగా తీసుకోవాలి. అయితే ఈ చంద్రగ్రహణం ప్రారంభమయ్యే సమయానికి ఇంకా సూర్యాస్తమయం అవ్వలేదు. కాబట్టి మనకి ఈ చంద్రగ్రహణం ప్రారంభం అనేది కనిపించదు. అయితే సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత చంద్రగ్రహణం ముగింపు మాత్రం మనకు కనిపిస్తుంది. కాబట్టి చంద్రగ్రహణ ప్రారంభానికి సూర్యాస్తమయం అవ్వలేదు కాబట్టి మనకు కనిపించదు. ముగింపు సమయానికి సూర్యాస్తమయం అయిపోతుంది కాబట్టి ఆ ముగింపును మాత్రం మనం దర్శించవచ్చు. ఈ గ్రహణ సమయంలో ఎవరైనా సరే వాళ్ళ రాశిని బట్టి మంత్రజపం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం సందర్భంగా మేషరాశి వాళ్ళు ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని గ్రహణ సమయంలో వీలైనన్ని సార్లు జపించుకోవాలి. వృషభ రాశి వాళ్ళు ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించుకోవాలి. మిథున రాశి వాళ్ళు ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని జపించుకోవాలి. కర్కాటక రాశి వాళ్ళు ఓం శ్రీం శ్రీయై నమః అనే మంత్రాన్ని జపించుకోవాలి. సింహరాశి వాళ్ళు ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రాన్ని గ్రహణ సమయంలో జపించుకోవాలి. కన్యారాశి వాళ్ళు ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని జపించుకోవాలి. తులారాశి వాళ్ళు ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రాన్ని జపించుకోవాలి. వృశ్చిక రాశి వాళ్ళు ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని గ్రహణ సమయంలో జపించుకోవాలి. ధనుస్సు రాశి వాళ్ళు శ్రీం శివాయ నమః అనే మంత్రాన్ని గ్రహణ సమయంలో జపించుకోవాలి. మకర రాశి వాళ్ళు ఓం హం హనుమతే నమః అనే మంత్రాన్ని గ్రహణ సమయంలో జపించుకోవాలి. కుంభరాశి వాళ్ళు ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని ఈ గ్రహణ సమయంలో జపించుకోవాలి. చివరగా మీనరాశి వాళ్ళు ఈ గ్రహణ సమయంలో గ్రహణం పూర్తిగా యోగించాలంటే శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవాలి. ఇలా 12 రాశుల వాళ్ళు వాళ్ళ రాశిని బట్టి గ్రహణ సమయంలో మంత్ర జపం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. గ్రహణం ప్రారంభమవ్వగానే పట్టు స్నానం చేయాలి. 2:39 తర్వాత మధ్యాహ్నం పట్టు స్నానం చేయాలి. గ్రహణం పూర్తయ్యాక అంటే సాయంకాలం 6:19 తర్వాత విడుపు స్నానం చేయాలి. గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో చీకటి గదిలో ఉండాలి. అటు ఇటు కదలరాదు. అలాగే గ్రహణ సమయంలో ఆహారం తీసుకోరాదు, నిద్రపోరాదు. గ్రహణ సమయంలో నిద్రపోతే అనారోగ్యం కలుగుతుంది. అలాగే పితృకార్యాలు ఏమున్నా సరే గ్రహణం పూర్తయిన తర్వాత ఆ పితృకార్యాలు చేసుకోవాలి. అలాగే గ్రహణం పూర్తయిన తర్వాత లేదా గ్రహణం మర్నాడు ప్రత్యేకమైన దానం ఇచ్చుకోవాలి. ఆ దానం ఏంటంటే ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి చంద్రుడికి సంబంధించినటువంటి ఒక వెండి బింబాన్ని తయారు చేయించుకొని దాన్ని, అలాగే రాహువుకి సంకేతంగా ఒక నాగ పడిగని, దీంతోపాటు చంద్రుడికి ప్రియమైనటువంటి బియ్యాన్ని, రాహువుకి ప్రియమైనటువంటి మినుములను, ఆవు నెయ్యి ప్యాకెట్ని బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వాలి. అలా ఇస్తే ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగవు. గ్రహణం పూర్తయ్యాక కానీ లేదా గ్రహణం మర్నాడు కానీ లేదా సాధ్యమైనంత త్వరలో 1 రోజుల పాటు ఈ అవకాశం ఉంటుంది. 1 రోజుల్లోపు ఎప్పుడైనా సరే ఈ దానం పంతులు గారికి ఇచ్చుకుంటే గ్రహణం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగవు. ఎంత తొందరగా దానం ఇస్తే అంత ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే గ్రహణం మర్నాడు గ్రహణ శూల అంటారు. కాబట్టి గ్రహణం మర్నాడు ఎవరూ కూడా ప్రయాణం చేయరాదు. అత్యంత అవసరమైన గ్రహణం మర్నాడు ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణం చేయకూడదు. గ్రహణ శూల ఉంటుందని మనకు జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో, రాత్రి 8 నుంచి 9 మధ్య ప్రాంతంలో, ఉదయం 6 నుంచి 7 మధ్య ప్రాంతంలో మంగళవారం కాబట్టి కుజహోర ఉంటుంది. ఈ కుజహోర ఉన్న సమయంలో సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవటానికి అనుకూలం. అగ్నికి సంబంధించిన పనులు చేసుకోవచ్చు. శుభ కార్యక్రమాలేవి కుజహోరలో చేయకూడదు. శుభకార్యాలు ఏవైనా కుజహోరలో చేస్తే యాంటీ రిజల్ట్స్ వస్తాయి. గ్యాస్ స్టవ్ కానీ, మిక్సీ కానీ, గ్రైండర్ కానీ, ఫ్రిడ్జ్ కానీ ఇలాంటివి మొదటిసారి వాడాలంటే కుజహోరలో వాడుకుంటే చాలా మంచిది. అలాగే అప్పులు తీర్చడానికి, రియల్ ఎస్టేట్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటానికి ఈ కుజహోర అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అయితే రియల్ ఎస్టేట్ బలం తక్కువగా ఉంది కాబట్టి రియల్ ఎస్టేట్ బాగా అర్జెంట్ డెసిషన్ తీసుకోవాల్సిన వాళ్ళు మాత్రం, ఇంపార్టెంట్ మీటింగ్ చేసుకోవాల్సిన వాళ్ళు మాత్రం కుజహోరలో చేసుకోండి. అప్పుడు చాలా వరకు
ఆ నెగిటివ్ వైబ్రేషన్ తగ్గి ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.